టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలోని డొల్లతనం మరోసారి బయటపడింది. సొంత పన్నుల ఆదాయాలలో 22వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. 2024-25 కాగ్ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతమయ్యాయి. దాంతో బాబు పాలన అన్నిటా అధమంగా మారింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అప్పు చెయ్యనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బీహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించింది. 2024-25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97%కే పరిమితమైంది. అదే బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రెండేళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం 3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రెండేళ్లలో రాష్ట్రంలోకి 29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కార్ నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి 6,962 కోట్లేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రెడ్ బుక్ వేధింపులు, కప్పం కట్టలేక రెండేళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీల పెట్టుబడుల విలువ ఏకంగా 6,215 కోట్లు కావడం గమనార్హం. ఇక రెండేళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్ లో ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే పోలీసు వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొలమానంగా భావించే కొన్ని వ్యవస్థలు గత రెండేళ్లలో ఎంత దారుణంగా పతనమయ్యాయో ఒకసారి పరిశీలిస్తే జీఎస్ఓపీలో తగ్గిపోయిన జీఎస్టీ వాటా, రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి. లక్షలాది మందికి ఉపాధి లభించింది. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, రాష్ట్రంలో ప్రతి నెలా నమోదవుతున్న జీఎస్టీ గణాంకాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. గత రెండేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీఎస్టీ వాటా గణనీయంగా పడిపోతుండడమే దీనికి నిదర్శనం. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక 2023-24లో రాష్ట్ర జీఎస్డీపీలో 2.20% ఉన్న జీఎస్టీ గడిచిన రెండేళ్ల కాలంలో 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90%కి పడిపోయింది. 2025-26లో జీఎస్డీపీ 17,62,357 కోట్లుగా ఉంటే అందులో జీఎస్టీ రాబడి కేవలం 1.9%, అంటే 34,301 కోట్లు మాత్రమేనని కేంద్ర మంత్రి లోక్సభలో వెల్లడించారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. సంపద సృష్టిస్తే జీఎస్డీపీలో జీఎస్టీ వాటా పెరగాలి కానీ ఎందుకు తగ్గిందని ఆర్థికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.